అయిపోద్దో తెలుసా? ఏదన్నా ఒక విషయం కొరకు నువ్వు ప్రార్థన చేస్తావంటే జవాబిస్తూ ఉన్నాడు దేవుడు. ఇంకా ప్రార్థన మీద నీకు ఆసక్తి కలిగిద్ది. నేను ప్రార్థన చేశా, దేవుడు జవాబిచ్చాడు. నేను ప్రార్థన చేశా, దేవుడు అద్భుతం చేశాడు. నేను ప్రార్థన చేశా, ఇదిగో ఈ మేలు చేశాడని ఉపకారం చేసినప్పుడు నీ ప్రార్థన ఆసక్తి రోజు రోజుకు రెట్టింపు అవుతుంది. ఎంత ప్రార్థన చేసినా కష్టం వచ్చిందనుకో, ఒక మాట, నష్టం వచ్చిందనుకో, నష్టం మీద నష్టం, ఆపద మీద ఆపద, అపాయం మీద అపాయం, ఓటం వెంబడి కీడు వెంబడి కీడు వరుసగా జరుగుతూ వస్తూ ఉన్నాయి అనుకో, నీలో ప్రార్థన ఆసక్తి చచ్చిపోద్దా, ఇంకెక్కువ పెరిగిద్దా? ఎందుకు? మన భక్తి భౌతిక సంబంధమైన వాటితో ముడిపడి ఉంది. పౌలు భక్తి భౌతిక సంబంధమైన వాటితో ముడిపడి లేదు. ఇచ్చిన ఆయనే నా దేవుడు, ఇకపోయినా ఆయనే నా దేవుడు. ఆరోగ్యం ఇచ్చిన ఆయనే నా దేవుడు, ఆరోగ్యం ఇవ్వకపోయినా ఆయనే నా దేవుడు. శిఖరాల మీద కూర్చోబెట్టిన ఆయనే నా దేవుడు, శిథిలాలలో విడిచిపెట్టిన ఆయనే నా దేవుడు. అన్ని పరిస్థితులకు చాలిన వాడని శ్రమలలో కూడా వాళ్ళు ప్రభువుని ఆరాధించడం ప్రారంభించారు. ఈరోజు ఎంతోమంది ఆత్మీయతలో చల్లారిపోవటానికి కారణం ఏంటో తెలుసా? చిన్న కష్టం వస్తే చాలు దేవుడు ఏం చేశాడు. మీలో చాలామందికి తెలిసి ఉండొచ్చు, గంటెల ప్రకాష్ గారని గొప్ప దైవజనులు. జస్ట్ నిన్నటి దినాన వాళ్ళు ప్రభు దగ్గరికి వెళ్ళారు. ఆయన గత 25 సంవత్సరాల నుండి కిడ్నీ బలహీనతతో బాధపడుతున్నాడట. కరెక్ట్గా కిడ్నీ బలహీనతతో పలుమార్లు ప్రభువుని అడిగాడట. ప్రభు ఒకటే మాట అన్నాడు, నా కృప నీకు చాలన్నాడు. నిన్ననే ఆయన ప్రభు దగ్గరికి వెళ్ళారు. ఆ దైవజనుడు చెప్పిన మాట, కొందరిని మరణంలో నుంచి దేవుడు తప్పించాడు, మరికొందరిని మరణానికి దేవుడు అప్పగించాడు. బ్రతికించి ఆయన మహిమపరచబడతాడు, మరణానికి అప్పగించి ఆయన మహిమపరచబడతాడు. షడ్రక్ మెషక్ అబేద్నెగోలను మరణం నుంచి తప్పించాడా లేదా? మహిమపరచబడ్డాడా లేదా? దానియేలును సింహపు నోట నుంచి తప్పించాడా లేదా? దేవుడు మహిమపరచబడ్డాడా లేదా? అపోస్తుడైన యాకోబు హేరోదు కత్తి చేత చంపబడ్డాడా లేదా? దేవుడు మహిమపరచబడ్డాడా లేదా? 12 మంది అపోస్తుల్లో ఆల్మోస్ట్ 10 మంది హతసాక్షులయ్యారు, చంపబడ్డారు. వాళ్ళ మరణం ద్వారా కూడా ప్రభు మహిమపరచబడ్డాడు. ఈ దేవుడు ఎవరో తెలుసా? మరణం ద్వారా మహింపరచబడతాడు, మరణములో నుండి తన ప్రజలను తప్పించి మహింపరచబడతాడు. అంటే సంఘం ఏ స్థితికి ఎదగాలి? దేవుడు ఏ స్థితి అనుమతించినా ఆ స్థితిని భాగ్యంగా ఎంచే ప్రజలుగా దేవుని కొరకు బ్రతుకుదురుగాక.